ప్రపంచంలో ఎన్నికలు లేకుండా ఒక దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రెసిడెంట్ కన్నా 100 రెట్లు ఎక్కువ పవర్ ఉన్న మనిషి ఎవరు అని తెలుసా? ఇరాన్ లో ప్రెసిడెంట్ మారతాడు, ప్రభుత్వం మారుతుంది, కానీ నిజమైన పవర్ మాత్రం మారదు. ఆ పవర్ పేరు అయాతొలా అలీ ఖామినీ. ఇరాన్ అంటే చాలా మందికి ఒక దేశం అనిపిస్తుంది, కానీ నిజానికి ఇరాన్ అంటే ఖామినీ. ఎందుకంటే ఆయన అక్కడ సుప్రీం లీడర్. 1989 నుంచి ఇప్పటి వరకు అదే పదవి. ఆయనకు ఎన్నికలు అవసరం లేదు, ప్రజలకు జవాబుదారీ లేదు, రాజ్యాంగం కూడా ఆయన మాటకే లోబడి ఉంటుంది. అందుకే ఒకే మాటలో చెప్పాలంటే ఇరాన్ ఈజ్ ఈక్వల్ టు ఖామినీ. 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ రివల్యూషన్ జరిగింది. అప్పుడు దేశాన్ని మార్చిన వ్యక్తి అయాతొలా రూహుల్లా ఖొమేనీ. ఆ విప్లవ కాలంలో ఖామినీ ఆయనకు చాలా దగ్గరవి, నమ్మకమైన అనుచరుడు. అందుకే 1981లో ప్రెసిడెంట్ అయ్యాడు. 1989లో ఖొమేనీ చనిపోగానే అదే ఏడాది సుప్రీం లీడర్ అయ్యాడు. కానీ నిజం ఏంటంటే చాలా మంది మత గురువులే ఖామినీ ఆ పదవికి అర్హుడు కాదని అనుకున్నారు. అయినా ఆయన అక్కడికి చేరాడు. ఎలా అంటే పవర్ తో కాదు, సిస్టమ్ ను మార్చి. మనమందరం అనుకుంటాం ప్రెసిడెంట్ ఉంటే ఆయనే దేశాన్ని నడిపిస్తాడు అని. కానీ ఇరాన్ లో ప్రెసిడెంట్ కేవలం ముఖం మాత్రమే. పార్లమెంట్ కు చాలా పరిమిత శక్తి. అసలు చివరి నిర్ణయం సుప్రీం లీడర్దే. సైన్యం, కోర్టులు, మీడియా, మత సంస్థలు అన్ని ఖామినీ చేతిలోనే ఉంటాయి. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ లో 2 సైన్యాలున్నాయి. ఒకటి రెగ్యులర్ ఆర్మీ, ఇంకొకటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఈ IRGC ప్రభుత్వానికి లాయల్ కాదు, ప్రజలకు లాయల్ కాదు, నేరుగా ఖామినీకి మాత్రమే లాయల్. ఖామినీ చేసిన అతిపెద్ద పనేంటంటే ఈ రెవల్యూషనరీ గార్డులో తనకు విధేయుల్ని కీలక పదవుల్లో పెట్టాడు. కోర్టులను తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. మీడియాను నిశ్శబ్దం చేశాడు. ఫలితం ఏంటంటే దేశం మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ తిరగడం మొదలైంది. ఇప్పుడు ప్రశ్న, ప్రజలు ఎందుకు ఖామినీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వస్తున్నారు? ఎందుకంటే మాట స్వేచ్ఛ లేదు, మహిళలపై కఠిన నియంత్రణ ఉంది, ఆర్థిక వ్యవస్థ కూలిపోతోంది, అవినీతి పెరిగిపోయింది. ప్రశ్న అడిగితే జైలు శిక్ష. ప్రజల జీవితాలు వాళ్ల చేతుల్లో లేవు, ఒకే వ్యక్తి చేతిలో ఉన్నాయి. ఇరాన్ లో నిరసనలు వస్తే ఏమవుతుంది? ఇంటర్నెట్ కట్టేస్తారు, బలగాలు రంగంలోకి దిగుతాయి, అరెస్టులు, కాల్పులు జరుగుతాయి. ఇవన్నీ ఖామినీ అనుమతి లేకుండా జరగవు. అందుకే ప్రజలు ఒకే నినాదం వేస్తారు, డెత్ టు డిక్టేటర్షిప్. ఖామినీ లేకపోతే ఇరాన్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయనే సిస్టమ్, ఆయనే కంట్రోల్, ఆయనే బ్యాలెన్స్. ఆయన లేకపోతే పవర్ వాక్యూమ్, అంతర్గత పోరు, పెద్ద మార్పు లేదా పూర్తిగా గందరగోళం. అందుకే ప్రభుత్వం ఆయనను ఎవరూ ప్రశ్నించకుండా కాపాడుతుంది. అసలు నిజమేంటంటే ఇరాన్ సమస్య ఒక ఆర్థికం కాదు, ఒక పశ్చిమ దేశాలు కాదు. అసలు సమస్య ఒక వ్యక్తి చేతిలో ఒక దేశం బందీ కావడమే. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి ప్రపంచ రాజకీయాల నిజాలు తెలుగులో తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.